ఇది దొండపాదులా ఉందా? దొండలో ఎన్ని రకాలు తెలుసు మీకు? కాకి దొండ, మంచి దొండ, లింగ దొండ, అడవి దొండ, కాసుల దొండ, ఇంకా కాసుల దొండ, ఇంకా ఇంకా ఆ దొండ, ఇంకా ఇంకా దొండ, కాకి దొండ, ఆదొండ, నాగదొండ, లింగదొండ, కాసుల దొండ, ఇన్ని దొండలు ఉన్నాయి. ఓకేనండి. ఇది కాకి దొండ. ఈ కాకి దొండ మాకు చెప్పుకున్నాం. కాకి దొండ సిఫలాండ్రా ఇండికా అనే ఒక మందు ఉంటుంది ఉమేలో. ఈ షుగర్ పేషెంట్లో కాళ్ళు మంటలు ఉంటే వేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది వేసుకుంటున్నారు. పనిచేస్తుంది పని చేయదు. అలా ఏంటంటే దీని లాటిన్ ఏమో సిఫలాండ్రా ఇండికా. మామూలుగా ఏంటంటే ఈ కాకి దొండ 100 గ్రాములు కాకి దొండ ఆకు, 100 గ్రాములు కాకి దొండ ఆకు, 10 గ్రాములు యాలకులు, 10 గ్రాములు యాలకులు మెత్తగా నూరి మాటలు చేసి ఎండబెట్టేసి దాచుకుని, ఎవరికైతే కాళ్ళ మంటలు అరికాళ్ళ మంటలు ఉన్నాయో, తిమ్మెలు కదా, ఓన్లీ మంటలు, శరీరం మంటలు ఓన్లీ మంటలు, అందులో డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. 10 గ్రాములు అండి. మెత్తగా నూరి మాటలు చేసి ఉంచుకొని రోజుకి 2 మాత్రలు మధ్యాహ్నం వేసుకోవాలి. వేసుకుంటే నిమ్మకాయ నీళ్ళతోటి, అంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటా, లెమన్ వాటర్, స్వీట్ నిమ్మకాయ కలుపుకుంటా ఇంట్లో, అలాగా నిమ్మకాయ నీళ్ళతో వేసుకోవాలి. లేదంటే వాటర్ వేసుకోవాలి. యాలకులు పచ్చి ఎక్కడ ఉంటాయి, ఎండి ఉంటాయి మనకి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతే, ముందైతే గంట ముందు, చేసేకైతే అరగంట తర్వాత, అదే అరగంట ముందు గంట తర్వాత, ఎలా అయినా పర్లేదు. అదే ఫుడ్కి దానికి కొంచెం గ్యాప్ ఉంటే బాగా పనిచేస్తుంది. అలా కొన్నాళ్ళు మంటలు తగ్గేదాకా వేసుకోవచ్చు. 10 రోజులు 20 రోజులు నెల వేసుకుంటే పోతాయి మంటలు. కాకి దొండ. అలాగే డెలివరీ అయిన తర్వాత అరికాలు చురుకులు ఉంటాయి, సూతికలు అంటారు వీటిని. ఆఫ్టర్ డెలివరీ అరికాలు చురుకు మంటలు వచ్చేస్తాయి పాపం వాళ్ళకి. నాళ్ళైనా అలా ఉండిపోతాయి, సూతికలు అంటారు అట్లా. అప్పుడు కూడా ఈ మాత్రలు వేయచ్చు. వేస్తే ఆ చురుకులు తగ్గిపోతాయి అన్నమాట. అవి ఉంటేనండి ఇదే డెలివరీ అయ్యాక ఏమన్నా వేస్తారు కనుక, ఎందుకు అవి వేయక్కలేదు అనవసరం. అలా ఉంటే ఎవరికో ఉంటుందో, అందరికీ ఉండదు. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు. మామూలుగా జనరల్గా ఈ షుగర్ పేషెంట్ ఖచ్చితంగా అరికాల మంటలు ఉంటాయి, చురుకులు మంటలు ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అందక ఆ నెర్వ్స్ అన్ని డెడ్ అయిపోయి ఇక మంటలు, చురుకులు, తిమ్మెర్లు వచ్చేస్తాయి. అలా అలా గ్యాంగ్రీన్ పుండు పుండే పడుతుంది. అది ఆ సెల్స్ అన్ని కులిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోతే కాలు కట్ తీసేస్తుంటారు. అలా స్టేజ్ రాకుండా పుండుకి చెప్పట్లేదు నేను, అంటే పుండు వచ్చే ముందు కొంచెం స్టేజ్లు ఉంటాయి, వెంటనే పుండు వచ్చేది. ఈ చురుకులు ఉంటాయి, చురుకులు మంటలు ఉన్నప్పుడు ఇది పుండు వచ్చిందా వేరే చెప్పాం, అది వదిలేయండి చెప్పాం. అడుగుతప్పుడైనా ఒకటి చెప్పాం, అది వేసుకుంటే పుండు తగ్గిపోద్ది. కానీ పుండు రాకముందు స్టేజ్లు చాలా ఉంటాయి. అరికాల మంటలు, చురుకులు ఉన్నప్పుడు మాత్రం ఇది వేసుకోవాలండి, లేకపోతే ఇది అక్కర్లేదు, దాని పని లేదు. భూమి పొల్యూట్ అయిపోయింది, వ్యవసాయ భూమి పొల్యూట్ అయిపోయింది. 2 విత్తనం మనం హైబ్రిడ్ విత్తనం అయిపోయింది. 2 రైతుకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఏంటి ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ మొలవు, ప్రాసెస్డ్. రకరకాలుగా మొత్తం వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయి హైబ్రిడ్ మయంలో ఉన్నాం మనం ఇప్పుడు. జీమోడిఫికేషన్ అది ఎంత దారుణం అంటే అవి తింటాం కదా మనం. అవి ఎలా చేస్తారు తెలుసా మీకు? విత్తనాలని హైబ్రిడ్ ఎలా చేస్తారు తెలుసా? ఎలకల క్రోమోజోమ్స్, పందికొక్కుల క్రోమోజోమ్స్ చేస్తారు. తింటే ఒక వంకాయ ఉందనుకోండి, మామూలు దేశవాళీ చెట్టు అయితే 4-5 కాస్తుంది. అదే హైబ్రిడ్ అయితే 10 కాయలు కాస్తుంది. ఎలకలు 10 పిల్లలు పెడతాయి కదా, అది అవి తింటాం మనం. తింటే ఏమవుతాం? ఎలకల్లా పుడతాం. తర్వాత ఇంకా మనం ఎంత 21 feet హైట్ అంతేనండి. ఆ కాలంలో, అమ్మడి కాలంలో 21, 18, 20 అలా 7కి వచ్చాం.
7 నుంచి 5కి వచ్చాం, తర్వాత 3 అంగుళాలకు వస్తాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు తింటే, హైబ్రిడ్ కూర తింటే లిల్లీ పొట్టి చెప్తారు కదా, వెంపాల చెట్టుకి నిచ్చినేసి పెడతారని. మిరపకాయ అన్నమాట. పొట్టిగా అవుతుంటారు, తెలివితేటలు పెరిగిపోతుంటాయి అన్నమాట. పొట్టిగా ఇగొలిది తెలివితేటలు పెరిగిపోతుంటాయి. మనకు అదే అయ్యింది, అంతేనా? అదే పైచ్యం పెరుగుద్ది అన్నమాట. పాలు తాగొచ్చు, పాలు మంచిదే. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి, దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు, అంతేనండి. అలా 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 మనం అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెలువలు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పేశారు.